మై డియర్ స్టూడెంట్స్, ఈరోజు మనం మొక్కల పెరుగుదలపై కాంతి కారకం యొక్క ప్రభావాన్ని గురించి తెలుసుకుందాం. అంటే మొక్కలు పెరగాలి, అభివృద్ధి చెందాలి, ఇలాంటి ప్రక్రియల మీద కాంతి అనేది తన యొక్క ప్రభావాన్ని స్పష్టంగా చూపిస్తూ ఉంటుంది. విత్తనం మొలకెత్తిన దగ్గర నుంచి శాఖీయ పెరుగుదల, పుష్పించుట, ఇలాంటి మొక్క పెరుగుదలలోని అనేక ప్రక్రియలు కాంతి యొక్క ప్రభావానికి లోనై ఉంటాయని మనం స్పష్టంగా చెప్పుకోవచ్చు. జీవులన్నీ ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ సూర్యకాంతిపై ఆధారపడి ఉంటాయని మనకు తెలుసు. భూప్రపంచం మీదున్న ఆకుపచ్చని మొక్కలు సూర్యకాంతిలోని వికిరణ శక్తిని గ్రహించి మృత్తిక నుంచి నీటిని శోషించి వాతావరణంలోంచి CO2ను గ్రహించి కిరణజన్య సంయోగ క్రియను జరిపి కార్బోహైడ్రేట్లను సంశ్లేషిస్తాయి. ఈ విధంగా సూర్యకాంతిలోని వికిరణ శక్తిని రసాయన శక్తిగా మార్చి ఆవరణ వ్యవస్థలో ఉత్పత్తిదారులుగా తమ యొక్క మనుగడను కొనసాగిస్తూ ఉంటాయి. భూమి మీద పడే వికిరణ శక్తి విద్యుదయస్కాంత తరంగాల రూపంలో ఉంటుందని మనకు తెలుసు. ఈ తరంగాల యొక్క తరంగ దైర్ఘ్యం 290 నానోమీటర్ల నుండి 500 నానోమీటర్ల వరకు ఉంటుంది. కాంతి శక్తిలో 390 నానోమీటర్ల నుండి 760 నానోమీటర్ల తరంగ దైర్ఘ్యము కలిగిన కాంతి భాగాన్ని దృగ్గోచర ప్రాంతము అని పిలుస్తాం. అంటే ఈ కాంతి కంటికి కనిపిస్తూ ఉంటుంది. ఇదే కిరణజన్య సంయోగ క్రియాపరంగా క్రియాత్మకంగా ఉండే వికిరణంగా మనం చెప్తాం, పార్ అంటాం. ఫోటోసింథటికల్లీ యాక్టివ్ రేడియేషన్ అంటాం. ఈ ధవళ కాంతిని అంటే తెలుపు కాంతిని పట్టకం ద్వారా ప్రవహించ చేసినప్పుడు మనకి కాంతి వర్ణపటం కనిపిస్తూ ఉంటుంది. మనకు తెలుసు 7 రంగుల్లో విబ్జియార్గా మనం చెప్తాం. ఇవి దృశ్యపటంలోని రంగులకు గుర్తులుగా మనం చెప్పుకుంటూ ఉంటాం. అయితే ఈ దృశ్యపటంలో ఉన్న ఈ 7 రంగుల్లో ఉన్న కాంతి రూపాల్లో కిరణజన్య సంయోగ క్రియలో ఉపయోగపడే కాంతి తరంగ దైర్ఘ్యం ఎంత? కిరణజన్య సంయోగ క్రియలో వివిధ రకాలైన కిరణ ద్రవ్య సంయోగ క్రియ వర్ణ ద్రవ్యాలు పాల్గొంటాయని మనకు తెలుసు. పత్రహరితం A, పత్రహరితం B, కెరోటిన్స్, జాంతోఫిల్స్ ఇలాంటి వివిధ వర్ణ ద్రవ్యాలు కిరణజన్య సంయోగ క్రియలో పాల్గొంటాయి. ఇవి దృశ్యరూప కాంతులను గ్రహిస్తూ ఉంటాయి. కిరణజన్య సంయోగ క్రియ పరంగా నీలివర్ణ భాగము, ఎరుపు వర్ణ భాగము ఎక్కువగా ఉపయోగపడే కాంతి భాగాలుగా మనం చెప్పుకోవచ్చు. ఈ అతినీల లోహిత కిరణాలు UV కిరణాలు కంటికి కనబడవు. దీని తరంగ దైర్ఘ్యం అనేది ఈ వైలెట్ కలర్ కన్నా తక్కువ ఉంటుంది. సూర్యుడి నుంచి విడుదలవుతున్న ఈ UV కిరణాలు అనేవి భూమిని చేరకుండా ఉండటానికి ఓజోన్ పొర ఉపయోగపడుతుందని మనకు తెలుసు. అందువల్లనే సూర్యుడి నుంచి విడుదలైన ఆ సూర్యకాంతిలోని వికిరణ శక్తిలో కేవలం 1% మటుకే భూమిని చేరుతుందని మనం చెప్పుకున్నాం. ఎరుపు రంగు కన్నా ఎక్కువ తరంగ దైర్ఘ్యం కలిగిన కాంతిని పరారుణ కిరణాలు లేదా ఇన్ఫ్రారెడ్ కిరణాలు అని పిలుచుకుంటాం. ఇవి కిరణజన్య సంయోగ క్రియకు ఉపయోగపడే కాంతి భాగం కాదు అని మనకు తెలుసు. ఈ విధంగా మొక్క యొక్క పెరుగుదల మరియు అభివృద్ధి మీద
ఈ దృగ్గోచర ప్రాంతానికి సంబంధించిన ఆ కాంతి వర్ణపటంలో నీలివర్ణపు కాంతి, అరుణవర్ణపు కాంతి కిరణజన్య సంయోగ క్రియకు బాగా ఉపయోగపడుతుందని మనం తెలుసుకుంటూ ఉంటాం. ఇక సరస్సులు, సముద్రాలపై ఈ కాంతి యొక్క ప్రభావం ఎలా ఉంటుందో మనం తెలుసుకుందాం. సరస్సులు, సముద్రాల్లో మొక్కల యొక్క వితరణ కాంతిపై ఆధారపడి ఉంటుందని మనం తెలుసుకోవాలి. అంటే ఈ సముద్రాల్లో, సరస్సుల్లో మొక్కల యొక్క పెరుగుదల మరియు అభివృద్ధి ఈ కాంతిపై ఆధారపడి ఉంటున్నాయని మనం ఖచ్చితంగా తెలుసుకోవాలి. ఇలా ఎంత కాంతి అయితే ఈ నీటిలోకి చొచ్చుకొని పోతుందో అన్న విషయాన్ని పరిగణలో తీసుకొని ఈ సరస్సులను లేదా సముద్రాలను 3 మండలాలుగా మనం గుర్తిస్తూ ఉంటాం. మొట్టమొదటి మండలాన్ని యూఫోటిక్ మండలము అని చెప్పి పిలుస్తూ ఉంటాం. ఇది జలావాసం, అంటే ఒక సరస్సు లేదా సముద్రం యొక్క ఉపరితలం వైపు ఉండే మండలంగా మనం చెప్పుకుంటాం. ఇక్కడ కాంతి బాగా లభించటం చేత కిరణజన్య సంయోగ క్రియను జరపగలిగే వృక్ష ప్లవక జీవరాశుల సంఖ్య పెరిగి వాటి యొక్క జీవద్రవ్య రాశి బాగా పెరుగుతుంది. ఇవి అధికంగా ఉంటే, ఇవి బాగా అభివృద్ధి చెందితే వీటిని దాటుకొని కాంతి కిందకి చేరపోవటం వలన ఈ మండలం యొక్క లోతు అనేది తగ్గిపోతూ ఉంటుంది. సాధారణంగా సరస్సుల్లో యూఫోటిక్ మండలం యొక్క లోతు అనేది 30 మీటర్ల వరకు ఉండొచ్చు. అంటే మొక్కలు పెరగటానికి, అభివృద్ధి చెందటానికి అనుకూలంగా ఉండే జలావరణానికి సంబంధించిన మండలంగా ఈ యూఫోటిక్ మండలాన్ని మనం చెప్పుకోవచ్చు. ఇకపోతే రెండవ దాన్ని డిస్పోటిక్ మండలము అని చెప్పి పిలుస్తూ ఉంటాం. దీనినే మీసోపెలాజిక్ మండలం అని కూడా మనం పిలుస్తాం. నీటి ద్వారా నీలి రంగు 50 నుంచి 100 మీటర్ల వరకు చేరుతుందని చెప్పచ్చు. మరి ఈ నీలి రంగులో ఉండే ఈ కాంతి భాగం అనేది కిరణజన్య సంయోగ క్రియకు బాగా ఉపయోగపడుతుంది మనం చెప్పుకున్నాం. కాబట్టి ఇక్కడ కిరణజన్య సంయోగ క్రియ జరుగుతుంది కానీ చాలా తక్కువగా జరుగుతుందని మనం చెప్పుకోవచ్చు. ఇకపోతే మూడవ దాన్ని ఎఫోటిక్ మండలము అని చెప్పి పిలుస్తూ ఉంటాం. ఈ జలావరణమైన సరస్సు లేదా సముద్రంలో కాంతి చేరని లోతైన భాగాన్ని ఎఫోటిక్ మండలము అని పిలుస్తూ ఉంటాం. ఇక్కడ కాంతి చేరదు కాబట్టి ఈ ఎఫోటిక్ మండలము మొక్కల యొక్క పెరుగుదల మరియు అభివృద్ధికి అనుకూలమైన భాగము కాదు అని మనం స్పష్టంగా చెప్పుకోవచ్చు. ఇకపోతే అడవుల పైన ఈ కాంతి యొక్క ప్రభావం ఎలా ఉంటుందో మనం తెలుసుకుందాం. ఉష్ణమండల సతత హరిత అరణ్యాలు లేదా వర్షారణ్యాల్లో కాంతి ప్రభావం అనేది చాలా అధికంగా మనకి కనిపిస్తూ ఉంటుంది. చాలా ఎత్తైన వృక్షాలు, పల్చటి వెడల్పాటి ఆకులతో పైన కప్పు వలె కప్పబడి ఈ దట్టమైన అరణ్యాలు కనిపిస్తూ ఉంటాయి. అంటే మధ్యస్థరంలో పైవాటి కన్నా ఎత్తు తక్కువగా ఉండే ఎంబ్లిక, కాలీకార్ప వంటి చెట్లు పెరుగుతూ ఉంటాయి. ఫలితంగా కాంతి కిరణాలు నేలను చేరకపోవటం వలన ఈ చెట్ల యొక్క నీడ వలన భూమిపైన నీడ మొక్కలు స్పష్టంగా అభివృద్ధి చెందుతూ ఉంటాయి. అంటే సియోఫైట్లు బాగా అభివృద్ధి చెందుతాయి. ఫెర్న్లు, మాస్లు, ఆవృత వీశాలు ఇలాంటి అనేక నీడ మొక్కలు ఈ నేల మీద పెరుగుతూ ఉంటాయని మనం చెప్పుకోవచ్చు. ఇకపోతే మొక్కలు ఎంత కాంతి తీవ్రతలో బ్రతుకుతున్నాయి అన్న విషయాన్ని పరిగణలో తీసుకొని మొక్కల్ని ప్రధానంగా స్థూలంగా 2 రకాలుగా మనం వర్గీకరించుకోవచ్చు. ఒకదాన్ని ఎండ మొక్కలు అని పిలుస్తాం, హీలియోఫైట్స్ అని పిలుస్తాం. వీటిని ఫోటోఫిలస్ మొక్కలని కూడా పిలవచ్చు. అంటే
లైట్ లవర్స్ అని చెప్పొచ్చు. ఇవి కాంతి బాగా సోకే చోట విస్తృతంగా పెరుగుతూ ఉంటాయి. అయితే కొన్ని ఎండ మొక్కల్లో నీడలో కూడా పెరగగలిగే సామర్థ్యం ఉంటుంది. అలాంటి ఎండ మొక్కలను వైకల్పిక నీడ మొక్కలు అని మనం పిలుచుకోవచ్చు. ఇకపోతే రెండవ రకాన్ని నీడ మొక్కలుగా మనం చెప్పుకుంటాం. వీటిని ఫోటోఫోబిక్ మొక్కలు అని పిలుస్తాం. అంటే వీటిని షేడ్ లవర్స్గా చెప్పచ్చు. ఇవి కాంతిని అసహించుకొని బాగా నీడగా ఉన్న చోట పెరుగుతూ ఉంటాయని చెప్పొచ్చు. కొన్ని నీడ మొక్కల్లో ఎండలో కూడా పెరగగలిగే సామర్థ్యం ఉంటాయి. వీటిని వైకల్పిక ఎండ మొక్కలు అని పిలుస్తూ ఉంటాం. అయితే కొన్ని నీడ మొక్కలు కేవలం నీడలో మాత్రమే పెరుగుతాయి, ఎండ సోకితే చనిపోతాయి. అలాంటి నీడలో మాత్రమే పెరగగలిగే సామర్థ్యం కలిగిన నీడ మొక్కలను అవికల్ప నీడ మొక్కలు అని మనం పిలుస్తూ ఉంటాం. ఈ విధంగా మొక్కల యొక్క వర్గీకరణను మనం చెప్పుకోవచ్చు. ఇకపోతే మొక్కల యొక్క పుష్పించుట అనబడే ప్రక్రియ మీద కాంతి యొక్క ప్రభావాన్ని ప్రయోగాత్మకంగా గార్నర్ మరియు ఎలార్డ్ అనబడే శాస్త్రవేత్తలు నిరూపించారు. దీన్నే మొక్కలపై కాంతి కాలావధి ప్రభావము అని చెప్పి పిలుస్తూ ఉంటాం. పొగాకుకు సంబంధించిన మ్యారీలాండ్ మమత్ రకానికి సంబంధించిన మొక్కల్ని ఎన్నుకొని ఈ గార్నర్ మరియు ఎలార్డ్ అనబడే శాస్త్రవేత్తలు మొక్కల్లో పుష్పించుట అనబడే ప్రక్రియ కాంతి కాలంపై ఆధారపడి ఉంటుందని చెప్పి ప్రయోగాత్మకంగా నిరూపించారు. ఇలా పుష్పించడం అనబడే ప్రక్రియపైనే కాకుండా శాఖీయ భాగాల యొక్క పెరుగుదల మీద, విత్తనాలు మొలకెత్తటం అనబడే ప్రక్రియ మీద కూడా ఈ కాంతి కాలావధి యొక్క ప్రభావం స్పష్టంగా ఉంటుందని మనం చెప్పుకోవచ్చు. ఈ కాంతి కాలావధి అవసరాన్ని బట్టి మొక్కలను మనం ప్రధానంగా 3 రకాలుగా వర్గీకరించుకోవచ్చు. ఒకదాన్ని హ్రస్వదీప్తికాల మొక్కలు అని పిలుస్తూ ఉంటాం. ఇవి పుష్పించడానికి అవసరమైన కాంతి కాలం యొక్క పరిమాణం అనేది నిర్దిష్ట సందిగ్ధ కాల వ్యవధి కంటే తక్కువగా ఉండాలి. ఇలా నిర్దిష్ట సందిగ్ధ కాల వ్యవధి కంటే తక్కువగా ఉండే కాంతి కాలంలో మొక్కలు పుష్పిస్తే వాటిని హ్రస్వదీప్తికాల మొక్కలు లేదా షార్ట్ డే ప్లాంట్స్ లేదా లాంగ్ నైట్ ప్లాంట్స్ అని పిలుస్తూ ఉంటాం. ఇకపోతే రెండవ రకాన్ని దీర్ఘ దీప్తికాల మొక్కలు అని పిలుస్తాం. వీటినే లాంగ్ డే ప్లాంట్స్ అంటాం లేదా షార్ట్ నైట్ ప్లాంట్స్ అంటాం. అంటే ఈ మొక్క పుష్పించడానికి అవసరమైన కాంతి కాలం నిర్దిష్ట సందిగ్ధ కాల వ్యవధి కంటే ఎక్కువగా ఉండాలి. అలా ఉన్నప్పుడు మాత్రమే ఈ మొక్కలు పుష్పిస్తూ ఉంటాయి. ఉదాహరణగా ఈ స్పైనాచ్, హయాసిమస్ రకాలను మనం చెప్పుకోవచ్చు. హ్రస్వదీప్తికాల మొక్కలకు ఉదాహరణగా జాంతియం, క్రైసాంతియం లాంటి మొక్కల్ని, దీర్ఘదీప్తికాల మొక్కలకు ఉదాహరణగా స్పైనాచ్, హయాసిమస్ లాంటి మొక్కల్ని మనం చెప్పుకోవచ్చు. ఇకపోతే దీప్తికాల తటస్థ మొక్కలు లేదా డే న్యూట్రల్ ప్లాంట్స్ అని పిలుచుకుంటూ ఉంటాం. ఈ రకమైన మొక్కలు శాఖీయంగా కొంతకాలం పెరిగిన తర్వాత ఈ నిర్దిష్ట సందిగ్ధ కాల వ్యవధితో పరిమిత లేకుండా, సంబంధం లేకుండా ఈ మొక్కలు పుష్పించట అనబడే ప్రక్రియను చూపుతాయి. ఇలాంటి మొక్కల్ని దీప్తికాల తటస్థ మొక్కలు అని పిలుచుకుంటాం. ఉదాహరణకు మొక్కజొన్నను మనం చెప్పుకోవచ్చు. ఇకపోతే విత్తనాలు మొలకెత్తడంపై కూడా కాంతి యొక్క ప్రభావం మనకి స్పష్టంగా కనిపిస్తూ ఉంటుంది. కొన్ని మొక్కల్లో విత్తనాలు కాంతి ఉన్నా లేదా కాంతి లేకపోయినా మొలకెత్తగలిగే స్వభావాన్ని కలిగి ఉంటాయి. కానీ పొగాకు, విస్కమ్, రుమెక్స్, ఆర్కిడ్ లాంటి మొక్కల యొక్క విత్తనాలు కాంతి సమక్షంలో మాత్రమే అంకురిస్తాయి. అంటే ఈ మొక్కలు ఉత్పత్తి చేసే విత్తనాలను
పాజిటివ్లీ ఫోటోబ్లాస్టిక్ విత్తనాలు అని పిలవచ్చు. అంటే కాంతి ఉంటేనే ఆ మొక్కల యొక్క విత్తనాలు అనేవి అంకురిస్తూ ఉంటాయని చెప్పొచ్చు. ఇలా వెనిల్లా, ఉల్లి, ఏలియం సెపా లాంటి మొక్కల యొక్క విత్తనాల అంకురణను కాంతి అనేది నిరోధిస్తూ ఉంటుంది. అంటే కాంతి సమక్షంలో ఈ మొక్కల యొక్క విత్తనాలు మొలకెత్తలేవు. కాబట్టి వీటిని నెగటివ్లీ ఫోటోబ్లాస్టిక్ విత్తనాలు అని చెప్పి పిలుస్తూ ఉంటాం. ఖచ్చితంగా ఈ మొక్కల యొక్క విత్తనాలు మొలకెత్తాలి అంటే కాంతి ఉండకూడదు. లెట్యూస్ లాంటి విత్తనాల మొక్కల యొక్క విత్తనాలను గమనిస్తే ఈ లెట్యూస్ విత్తనాల అంకురణను అరుణ కాంతి ప్రోత్సహిస్తుందని చెప్పొచ్చు. ఈ విత్తనాంకురణలో కాంతి యొక్క ప్రభావాన్ని మనం అధ్యయనం చేసేప్పుడు విత్తనంలో గల కాంతికి సుగ్రాహ్యతను చూపించే ఒక వర్ణ పదార్థాన్ని గురించి మనం తెలుసుకోవాలి. అంటే విత్తనాంకురణలో కాంతి యొక్క ప్రభావం అనేది ఆ విత్తనంలో గల ఫైటోక్రోమ్కు సంబంధించిన విషయంగా మనం చెప్పుకుంటాం. ఇలా విత్తనాంకురంలో ఈ ఫైటోక్రోమ్ అనేది ప్రధాన పాత్రను పోషిస్తుంది అని చెప్పుకోవచ్చు. ఇకపోతే జీవక్రియలపై కాంతి ప్రభావాన్ని మనం చెప్పుకోవాలి. మొక్కల్లో శాఖీయ పెరుగుదల, పుష్పించటం, విత్తనాలు అంకురించటం, పత్రం యొక్క నిర్మించబడటం, పత్రంలోని కణజాలాలు విభేదనం చెందటం, పత్ర కణాల్లో హరిత రేణువుల యొక్క సంఖ్య, వాటి యొక్క పరిమాణం మరియు వాటి యొక్క స్థానం పూర్తిగా కాంతి యొక్క ప్రభావానికి లోనే ఉంటుందని మనం చెప్పుకోవచ్చు. కిరణజన్య సంయోగ క్రియ అనేది కాంతిపై ఆధారపడి జరిగే ఒక ప్రధాన ప్రక్రియగా చెప్పుకోవచ్చు. C3 మొక్కల్ని జాగ్రత్తగా పరిశీలిస్తే ఆ C3 మొక్కలనేవి జీవక్రియాపరంగా ఉపయోగపడని ఓ ప్రక్రియను జరుపుకుంటూ ఉంటాయి. దాన్ని మనం కాంతి శ్వాసక్రియ అని చెప్పి పిలుచుకుంటూ ఉంటాం. సాధారణ శ్వాసక్రియ అన్ని సమయాల్లో జరిగిన దీని క్రియా రేటును కాంతి ప్రభావితం చేస్తుందని స్పష్టంగా చెప్పుకోవచ్చు. అంతేకాకుండా బాష్పోత్సేకం అనేది పగటి కాలంలో ఎక్కువగా ఉండటానికి పగటి పూట పత్రరంధ్రాలు తెచ్చుకోవటమే కారణంగా చెప్పుకోవచ్చు. అంటే కొన్ని మొక్కల్లో పత్రరంధ్రాలు కాంతి సమక్షంలో తెరుచుకుంటూ ఉంటాయి. కాంతి సమక్షంలో ఆ పత్రరంధ్రాల యొక్క రక్షక కణాలు స్ఫీత స్థితిని చేరి పత్రరంధ్రాలు అనేవి తెరుచుకుంటాయని మనం చెప్పుకోవచ్చు. ఈ విధంగా జీవన క్రియల మీద మనం ఈ కాంతి యొక్క ప్రభావాన్ని స్పష్టంగా చెప్పుకోవచ్చు. ఈ క్వశ్చన్ అనేది ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా ముఖ్యమైన ప్రశ్నగా మనం చెప్పుకోవచ్చు. ఏమని అడుగుతున్నాడు? మొక్కల యొక్క పెరుగుదలపై కాంతి కారకం యొక్క ప్రభావాన్ని వర్ణించండి అని చెప్తారు. కాబట్టి ఇది ఖచ్చితంగా నేర్చుకోవాల్సిన ప్రశ్నల్లో ఇదొకటని మనం చెప్పుకోవచ్చు.